సొంత నియోజకవర్గం కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని షాక్ తగిలిందా? ప్రధానంగా కుప్పంలో విమానాశ్రయానికి ఏర్పాటుకు సంబంధించి భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నారు అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయం నిర్మాణ భూసేకరణకు సంబంధించిన అంశంతో సంబంధం ఉన్న రైతులు చెప్తున్నారట. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట సాయి తదితర అధికారులు శాంతిపురం మండల కేంద్రంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం కోసం ఉద్దేశించిన 3 రెవెన్యూ గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా 23 మందిలో 17 మంది రైతులు తమ భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారట. భూములు ఇవ్వాలని అధికారులు తమను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని కూడా జేసీ దృష్టికి తీసుకొచ్చారట. అంటే వాస్తవానికి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఎలా వేధిస్తున్నారంటే, మర్యాదగా మీరు భూమి ఇచ్చేస్తే కనుక ఎకరాకు 16 లక్షలు పరిహారం ఇస్తాం, కోర్టుకు పోతే 10 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పి ఒత్తిడి చేస్తున్నారట. మాకు ఉన్న 85 సెంట్లలో వ్యవసాయం పశుపోషణతో 3 ఆడబిడ్డలను చదివిస్తున్నాం, ప్రాణం పోయిన భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని కొంతమంది రైతులు చెప్తున్నారట. అంతేకాదు, ఎలా బతకాలి మేము భూములు ఇచ్చేస్తే అనేది ప్రశ్నిస్తున్నారు. అన్నదమ్ములు 2 కుటుంబాలకు ఉన్న 7 ఎకరాలను పూర్తిగా విమానాశ్రయానికి ఇచ్చి ఎలా బతకాలి? భూములు ఇవ్వడానికి మాతో సహా రైతులు ఎవరో సిద్ధంగా లేరని చెప్పి ఒక కుటుంబం చెప్తుంది. ఏం చేసినా, ఎంత పరిహారం ఇచ్చినా భూమి ఇచ్చేది లేదని కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ ఇచ్చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? వ్యవసాయం, మామిడి తోటలతో కుటుంబాన్ని లాక్కొస్తూ కొడుకుల్ని పిల్లల్ని చదివించుకుంటున్నాం, భూమిని వదిలి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం డబ్బుల రూపంలో ఇచ్చే పరిహారం ఖర్చు అయిపోతే లేదా పిల్లలు లాగేసుకుంటే తల్లిదండ్రులు దిక్కులేని వారైపోతారు కదా అని మరొకరు ఆవేదనట. మొత్తం మీద అంటే అలాగని చెప్పి ఇది ఆగుతుందా అంటే ఆగదు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ వైసీపీ హైలైట్ చేయాలి కాబట్టి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి రైతులు ఎదురు తిరిగారు అనేది. కాకపోతే ఎక్కడైనా ఉంటే దాన్ని సాల్వ్ చేస్తారు, పరిష్కరించుకుని అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది.